గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం రోహిణి నక్షత్రం వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం, అంటే రోహిణి నక్షత్రం వారు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఆలోచనలు ఏముంటాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏమిటి, రంగులు ఏమిటి, అలాగే వీళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని, అలాగే ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రోహిణి నక్షత్రం జన్మరీత్యా జాతకరీత్యా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూసుకునేవాళ్ళు రోహిణి నక్షత్రం వారు. అలాగే ఒకవేళ కనుక జాతకం లేకపోతే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఓ వా వి వు అనే అక్షరంతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా రోహిణి నక్షత్రం అవుతుంది. కాబట్టి రోహిణి నక్షత్రాన్ని చూసుకోండి. అయితే ఈ రోహిణి నక్షత్రానికి నక్షత్ర అధిపతి చంద్రుడు అవుతాడు. ఈ కారణంగా ఈ నక్షత్రం వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. కారణం ఏమిటంటే కనుక పూర్వజంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటేనే ఈ నక్షత్రం పుట్టుంటారు అని. సాధారణంగా వీళ్ళు చూడడానికి చాలా పుష్టిగా, ధైర్యంగా, ఆకర్షణీయంగా, చాలా అందంగా, మంచి అద్భుతమైనటువంటి తేజస్సుతో కలిగి ఉంటారు. వీళ్ళని చూసిన వెంటనే అందరూ కూడా చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు, హక్కును చేర్చుకుంటారు. సాధారణంగా వీళ్ళు చూడడానికి చాలా దగ్గర బంధువులా కనపడుతూ ఉంటారు దూరం వాళ్ళకు కూడా. లేదా వీళ్ళని చూస్తే మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా తొందరగా అందరితో కలిసిపోతూ ఉంటారనమాట. అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి బ్రహ్మాండంగా. దానితో పాటుగా ఏ పనైనా సరే చాలా సునాయాసంగా చేయగలిగేటటువంటి నేర్పరితనము, సమర్థత, తెలివితేటలు, ధైర్యము ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఐక్యూ లెవెల్ ఎక్కువ, అంటే ఏదైనా ఒక్కసారి చూస్తే పట్టేస్తారు, అలాంటి ఐక్యూ లెవెల్ ఉంటుంది. అలాగే చదువు పట్ల కూడా విపరీతమైన ఏకాగ్రత ఉంటుంది. వీళ్ళు చదివితే చాలా తొందరగా వీళ్ళకి చదువు వస్తుంది, కానీ వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ పెట్టరు. అదే వీళ్ళలో ఉండేటటువంటి పెద్ద దోషం అవుతూ ఉంటుంది వీళ్ళ జీవితంలో. సాధారణంగా వీళ్ళకి కొంచెం కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. ఊరికే అస్తమాటు కోపం రావడం, తొందరగా మాట జారడం, మాట వదలడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా ఇతరుల మీద కోప్పడి అవతల వాళ్ళని దోషణ చేయడం, ఇలాంటివి తగాదాలు పెట్టుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అందులో వీళ్ళకి ఎరుగు పొరుగు వారితో కానీ, స్నేహితులతో కానీ, ఇష్టమైన వాళ్ళతో కానీ అస్తమాటు గొడవలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అయినా కూడా వీళ్ళ యొక్క మంచితనం వల్ల, వీళ్ళ లక్షణం వల్ల మళ్ళీ తిరిగి అందరూ వీళ్ళు కలుస్తారు, హక్కును చేర్చుకుంటారు. వీళ్ళ కోపాన్ని అర్థం చేసుకుంటారే తప్ప అపార్థం చేసుకోరు. అయితే వీళ్ళు ఎంత కోపపడతారో మళ్ళీ అంతలా తిరిగి ప్రేమిస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళలో ఉండేటటువంటి భావాలని కానీ, వీళ్ళలో ఉండేటటువంటి లక్షణాలు కానీ అంత సులువుగా ఎవరో తెలుసుకోలేరు. వీళ్ళు ఎవరికి అర్థం కాని పుస్తకమా అన్నట్టు ఉంటారు వీళ్ళు. అయితే ఎదుటివారిలో మాత్రం తప్పులు చాలా సునాయాసంగా వీళ్ళు గ్రహించగలుగుతారు. అవతలవాడు మంచివాడా చెడ్డవాడా మోసగాడా వీళ్ళు చాలా సునాయాసంగా తెలుసుకోగలుగుతారు. అందుకనే పోలీస్ పరమైనటువంటి శాఖల్లో బాగా రాణించగలుగుతారు. వీళ్ళకి ఒక లక్ష్యం అంటూ ఉండదు జీవితంలో, కానీ ఎప్పుడు ఏదో ఒక సాధించాలని తపన ఉంటూ ఉంటుంది. ఈ లక్ష్యాలు మారిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు ఏదో చదువుదాం అనుకుంటే కొన్ని రోజులు ఏదో చదువుతారు, కొన్ని రోజులు ఒక రకమైన ఉద్యోగం అంటే కొన్ని రోజులు ఒక రకమైన ఉద్యోగం, కొన్ని రోజులు ఒక రకమైన వ్యాపారం చేస్తే మళ్ళీ వేరే వ్యాపారం మీదకి మనసు వెళుతూ ఉంటుంది. ఇలాగా లక్ష్యాలు మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమిటంటే కనుక వీళ్ళ జీవితంలో ఎదుగుదల విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళు ఎవరి మాట వింటారు అంటే కనుక వీళ్ళ మనసు మాట వింటారు. అందరూ చెప్పేది వింటారు, కానీ వీళ్ళ మనసుకి ఏం తోస్తే అది చేస్తారని చెప్పచ్చు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ మనసుకి ఇష్టం లేకుండా ఏ పని చేయరు బలవంతంగా. అలాగే ఇష్టమైన వాళ్ళ కోసం మాత్రం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. దేన్నైనా కోల్పోతారు, దేనైనా ఖర్చు పెడతారు, దేన్నైనా సరే ఇస్తారు వాళ్ళకి. అంత విపరీతంగా ఇష్టపడతారు ఎవరినైనా ప్రేమించినా ఇష్టపడినా. అందుకనే ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ప్రేమికులు చాలా తొందరగా విడిపోరు ఈ యొక్క నక్షత్రానికి సంబంధించిన వారు. కారణం ఏంటంటే వీళ్ళ ప్రేమ అంత కల్మషం లేకుండా నిజాయితీగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీళ్ళు ఏ పని చేసినా సరే అసంతృప్తి ఉంటుంది వీళ్ళకి. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలని అసంతృప్తి. అలాగే వీళ్ళకి విపరీతమైనటువంటి ఆహార పదార్థాల లోల్యం బాగా ఉంటుంది. అనేక రకాల ఆహార పదార్థాలు తినడానికి, అనేక రకాల చోట్ల భుజించడానికి, ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో తినడానికి, అలాగే రుచికరమైన ఆహారం తినడానికి, మసాలా పదార్థాలు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు. వీళ్ళకి స్వీట్ అంటే చాలా బాగా ఇష్టం ఉంటుంది వీళ్ళకి. అలాగే కొన్ని రకాల పళ్ళని చాలా బాగా ఇష్టపడుతుంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి కోపం అనేటటువంటిది లేదా క్షమాగుణం అనేటటువంటిది, ఈ రెండు కూడా వీళ్ళ జీవితంలో అదృష్టం అని చెప్పచ్చు. ఎందుకంటే కోపానికి తగ్గ క్షమాగుణం ఉండడం వల్ల, అంటే ఆ బ్యాలెన్సింగ్ ఉండడం వల్ల
ఎవరి మీదనో కోప్పడతారు, కానీ తిరిగి మళ్ళీ క్షమించేస్తూ ఉంటారు. ఆ గుణం ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో పెద్దగా ఎక్కువ మందిని దూరం చేసుకోరు వీళ్ళు. అలాగే వీళ్ళ స్వభావం ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఉంటుంది వీళ్ళు. ఎవరి మాట కాదనరు, అలా అని చెప్పేసి మీ ఉద్దేశ్యం ప్రకారంగానే ప్రవర్తిస్తూ ఉంటారు మీరు. జీవితంలో ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి, కానీ మీ జీవితంలో ప్రణాళికలు లేకపోవడం వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడతారు మీరు. ఎప్పుడైతే మీరు ప్రణాళికాబద్ధంగా జీవితంలో అడుగులు వేస్తారో, నిర్ణయాలు తీసుకుంటారో, అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ని చూస్తారు ఖచ్చితంగా. అయితే మిమ్మల్ని మీరు, మీ కోరికలు మీరు చాలా అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కొన్ని రకాల పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులతోటి శారీరకంగా కలిసే విషయంలో కానీ, లేదా కొన్ని రకాల వ్యవహార విషయాల్లో కానీ, కొన్ని రకాల సంబంధాల విషయాల్లో కానీ, వివాహేతర సంబంధాల విషయాల్లో కానీ చాలా తప్పటడుగులు వేసి చాలా జీవితంలో ఇబ్బందులు పడతారు మీరు. కానీ ఎవరైతే ఈ యొక్క నక్షత్రంలో వాళ్ళు మనసును కంట్రోల్ చేసుకోగలుగుతారో, కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వాళ్ళు చాలా గుణవంతులుగా, కీర్తివంతులుగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సమాజంలో చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తిని పొందుతారు. కానీ వీళ్ళు సాధారణంగా దీన్ని అదుపులో పెట్టుకోలేరు. వీళ్ళు కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు, కామాన్ని అదుపులో పెట్టుకోలేరు, కోరికలని అదుపులో పెట్టుకోలేరు అని చెప్పచ్చు. అయితే రేపటి గురించి బాగా ఆలోచిస్తారు, భవిష్యత్తుని బాగా అంచనా వేయగలుగుతారు వీళ్ళు. శ్రమ కోర్చి పని చేస్తారు, అంటే బాగా కష్టపడతారు వీళ్ళు, కష్టపడి ఎదుగుతారు వీళ్ళు. అంచేత మళ్ళీ ఎంత కష్టపడతారో అంత సుఖాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు వీళ్ళు. కాబట్టి లగ్జరీ లైఫ్ని కూడా బాగా ఇష్టపడతారు వీళ్ళు. అలాగే కొన్ని విషయాల్లో, కొన్ని రకాల మాట తీరుల్లో ఇతరులతోటి అభిప్రాయ భేదాలు విపరీతంగా ఉంటాయి. అంటే అవతల వాళ్ళు మాట్లాడేది మీకు నచ్చదు, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి నచ్చదు. ఈ అభిప్రాయ భేదాల వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కానీ, కొన్ని రకాల వ్యవహారాల్లో కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది మీకు. అయితే మీకు విపరీతమైన క్రమశిక్షణ, నిజాయితీ బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. అయితే మీకు ఓపిక తక్కువ, సహనం తక్కువ, దేని గురించి ఎక్కువ ఎదురు చూడలేరు. అన్ని పనులు వెంటనే అయిపోవాలనుకుంటారు, వెంటనే సంపాదించేయాలనుకుంటారు, తొందరగా ఎదిగిపోవాలనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటారు. షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ట్రేడింగ్లో పెట్టడం, లేదా జోదమాడడం, ఇలాంటి వాటి వల్ల కూడా చాలాసార్లు నష్టపోతూ ఉంటారు మీరు. కాబట్టి మీ జీవితంలో మీకు పనిచేయవు. అయితే అనేక రకాల కళలు నేర్చుకోవడం, అనేక రకాల అవగాహన నేర్చుకోవడం, విద్యలు నేర్చుకోవడం, వీటి పట్ల ఆసక్తి విపరీతంగా ఉంటుంది. కళా నైపుణ్యత బాగా ఉంటుంది. సంగీతం కానీ, నృత్యం కానీ, లేకపోతే రకరకాలు కానీ, ఏదైనా కొత్త విషయాలు, కొత్త విద్యలు బాగా నేర్చుకోగలుగుతారు మీరు. మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం, బాగా తిరగడం అంటే చాలా ఇష్టం, ఒకే చోట ఉండడం అంటే అసలు ఇష్టం ఉండదు మీకు. అయితే యంత్రాలు, యంత్ర పరికరాలు, దానికి సంబంధించిన టెక్నాలజీ, అలాగే వాహనాలు, ఇవన్నీ బాగా ఇష్టపడతారు మీరు. మీకు విపరీతంగా 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు కూడా చాలా ఎక్కువగా విపరీతంగా కష్టాలు ఉంటాయి మీకు. మళ్ళా 36 సంవత్సరాల నుండి చాలా బ్రహ్మాండంగా 50 సంవత్సరాల వరకు కూడా విపరీతమైనటువంటి సుఖాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. అలాగే 50 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు కూడా చాలా గొప్పగా జీవిస్తారు. 65 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి స్థాయిని ఎదుగుతారు మీరు. మీకు రాజకీయపరమైనటువంటి ఎదుగుదల కూడా ఆ వయసులో బ్రహ్మాండంగా కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఈ యొక్క నక్షత్రం వాళ్ళు విపరీతంగా రాణిస్తారని చెప్పచ్చు. అలాగే తొందరగా ఎవరిని నమ్మరు, ఒకవేళ నమ్మితే వాళ్ళకి చాలా విపరీతంగా ప్రాధాన్యతనిస్తారు. కానీ జీవితంలో నమ్మక ద్రోహాలు విపరీతంగా ఉంటాయి మీకు. అలాగే వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మక ద్రోహాలు విపరీతంగా ఉంటాయి మీకు. మీరు చేసే వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు చూస్తుంటారు మీరు. కాకపోతే మీ తెలివితేటల వల్ల, అలాగే సమయస్ఫూర్తి వల్ల అలాంటి ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. అయితే సామాన్యంగా అందరినీ ప్రేమించడం, అందరినీ నా వాళ్ళు అనుకోవడం, అందరినీ కూడా ఒక రకమైనటువంటి భావనతో చూడడం మీకు బాగా అలవాటు. అది మీ మంచి లక్షణం. మీకు తల్లిదండ్రులు అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. అలాగే సామాజికపరమైన బాధ్యతలు ఉంటాయి. ప్రకృతిని చాలా బాగా ఇష్టపడతారు. ప్రకృతిని రక్షించడానికి బాగా ఇష్టపడతారు. వాటి కోసం ఉద్యమాలు చేసేటటువంటి రీతిలో కష్టపడతారని చెప్పచ్చు. అలాగే వైవాహిక జీవితంలో మాత్రం మీకు కొన్ని ఒడిదుడుకులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పచ్చు. ఏది ఏమైనా మీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు అస్తమాటు అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి మీకు. అలాగే మీ యొక్క గుణగణ లక్షణాలు ఎలా ఉంటాయంటే కనుక ఈ నక్షత్రంలో ఉన్న వారికి నక్షత్రాధిపతి చంద్రుడైన కారణం చేత తల్లి వరుసకి సంబంధించినటువంటి వారి యొక్క విపరీతమైన ఆదరణ లభిస్తుంది అని చెప్పచ్చు. అలాగే తల్లి వరుసతో కూడుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి విషయాల్లో, వివాహ విషయంలో కూడా అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. తినే ఆహార పదార్థాలు విశేషంగా ఇష్టపడుతుంటారు. అలాగే తినుబండారాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా రాణిస్తాయి వీళ్ళకి. వైద్య వృత్తి కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ కానీ, వాహన రంగం కానీ బాగా బ్రహ్మాండంగా రాణిస్తుంది మీకు. వ్యవసాయం వల్ల కూడా విపరీతంగా లబ్ధి కలుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు కానీ, ప్రయాణాల వల్ల వచ్చేటటువంటి అనేక రకాల వ్యాపార వ్యవహారాలు కానీ బాగా రాణిస్తాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు మీకు చాలా బాగా రాణిస్తాయి. విదేశాల్లో స్థిరపడాలన్నా,
విదేశాల్లో గృహాలు కట్టాలన్నా ఉద్యోగాలు సంపాదించాలన్నా మీకు చాలా సునాయాసంగా పనవుతుంది. కాకపోతే ఏదో రకమైన ఆటంకాలు మాత్రం మొట్టమొదట్లో చాలా ఎదురవుతాయి మీకు. అయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రాశ్యాధిపతి శుక్రుడు అవడం కారణం చేత భార్య వల్ల విపరీతమైనటువంటి లబ్ధి, లాభము, ఆనందము, సౌఖ్యము, సుఖం ఉంటాయి. వివాహానంతర జీవితం చాలా బాగా ఎదుగుదల ఉంటుంది. అత్తవారికి సంబంధించినటువంటి కుటుంబం తరపు నుంచి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, లబ్ధి బాగా ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఆట పాటల యందు, కళల యందు చాలా చురుగ్గా ఉంటారు మీరు. చలాకితనం బాగా ఎక్కువ ఉంటుంది మీకు. అతి కష్టం మీద విద్యలో బాగా రాణిస్తారు. అంటే విద్య మాత్రం చాలా సునాయాసంగా మాత్రం రాదు మీకు, చాలా కష్టపడాలి. తెలివైన వారైనా సరే చదువు పట్ల శ్రద్ధ తక్కువగా ఉంటుంది మీకు. అలాగే వ్యవసాయము, సినిమా ఫీల్డు, స్త్రీలకు సంబంధించి అలంకార వస్తువులు, ఇలాంటి వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, లెక్కర్ బిజినెస్లు, పెట్రోల్ బిజినెస్లు, ఐరన్ బిజినెస్లు, ఇనుము పదార్థాలు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా మీకు ఎక్కువగా లభిస్తాయి. ఫర్నిచరు, బొమ్మలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఇలాంటివి కూడా మీకు బాగా రాణిస్తాయి వ్యాపారాల్లో. గృహోపకరణ వస్తువులన్నీ కూడా బాగా అమ్మి క్రయ విక్రయాలు జరపచ్చు మీరు. అలాగే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుంటారు, కానీ మీరు అనుకున్నదే పాటిస్తూ ఉంటారు. మీలో ఉండే లక్షణం అది. మీ కష్టాలను కానీ మీ బాధలను కానీ ఎవరితోటి పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు, అది బాగా ఇష్టమైన వాళ్ళతో తప్ప. చాలాసార్లు మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు, కానీ మీలో ఉండే టాలెంట్ని, స్కిల్స్ని బయట తీస్తే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు. చాలాసార్లు శ్రమకు తగ్గ ఫలితాలు లభించకపోవడం వల్ల కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు, కానీ తిరిగి మీరు మంచి బ్రహ్మాండంగా లేవగలుగుతారు. మీకు విపరీతమైనటువంటి ప్రాంతీయ అభిమానము, దేశభక్తి విపరీతంగా ఉంటాయి. మీ మాటలలో ఎటువంటి వారైనా సరే ఆకట్టుకోవడము, వాళ్ళ చేత అనుకున్న పనులు చేయించుకోవడము చేసుకోగలుగుతారు మీరు. మీకు అందమన్నా, శారీరక సౌందర్యం అన్నా, లేపనాలన్నా, లేదా కొన్ని రకాల అలంకారపు వస్తువులన్నా చాలా బాగా ఇష్టపడతారు. నీట్గా అందంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంటిని, పరిసర ప్రాంతాలని కూడా అందంగా ఉంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విపరీతంగా ప్రయాణాలు చేస్తారని చెప్పచ్చు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కూడా తిరగడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ తిరగడానికి ప్రాధాన్యత ఇస్తారు. మీకు పిల్లలంటే చాలా ఇష్టం, మొక్కలంటే చాలా ఇష్టం, ప్రకృతి అంటే చాలా ఇష్టం, బీచ్ అంటే చాలా ఇష్టం. మీకు మీ సంపాదన పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. డబ్బు విపరీతంగా సంపాదించాలని తపన ఉంటుంది. దానికోసం అనేక రకాల మార్గాలు అన్వేషిస్తారు మీరు. మీ సంపాదన మీకోసం కన్నా మీ కుటుంబం కోసము, ఫ్రెండ్స్ కోసము, ప్రేమించిన వాళ్ళ కోసము ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే మీకు దాచే గుణం బాగా ఉంటుంది. అలాగే భవిష్యత్తు గురించి బాగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారని చెప్పచ్చు. శుచికి, శుభ్రతకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. అయితే కుటుంబం విషయంలో తప్ప ఇంకా ఏ విషయాల్లోనూ కూడా పెద్దగా భయపడరు. కుటుంబం విషయంలో మాత్రం చాలా స్వార్థంగా, బాధ్యతగా, చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబానికి ఏదైనా తట్టుకోలేరు మీరు. అంతలా కుటుంబాన్ని ప్రేమిస్తారు మీరు. అయితే మీరు ఎంత సాధించినా కూడా ఇంకా ఏదో సాధించాలన్న తపన, ఏదో రకమైనటువంటి ఆసక్తి మీలో ఉంటాయి. అయితే అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది. మీకు తృప్తి పెద్దగా ఉండదు. ఇంకా ఏదో చేయాలని ఇప్పుడు ఉంటుంది. ఉన్నదాంతో సంతృప్తి పడరు మీరు. అయితే మీ జీవితం మలుపు తిప్పడానికి మాత్రం ఒక సమయము, ఒక సందర్భము, ఒక పరిస్థితి కారణమవుతాయి. మీ జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీ జీవితంలో చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు మీరు. అది ఒక స్త్రీ వల్ల, ఒక పురుషుడి వల్ల, ఒక స్నేహితుడి వల్ల కూడా అవ్వచ్చు. ఒక వ్యక్తి వల్ల మీ జీవితం మారుతుందని కూడా చెప్పచ్చు. అయితే ఒక్కొక్కసారి మాత్రం చాలామంది వ్యక్తులు నమ్మి మోసపోవడం వల్ల ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో కొంచెం ఇబ్బంది పడతారు. కానీ తిరిగి మీ అంతటి మీరు ఎవరిని నమ్మాలో తెలుసుకోగలుగుతారు. చాలా చక్కగా మీ జీవితంలో రాణింపగలుగుతుంది. అయితే ఎంత కష్టం వచ్చినా, ఎంత సమస్య వచ్చినా సరే మీలో ఓర్పు, సహనం వల్ల వాటిని ఎదుర్కొంటారే తప్ప మధ్యలో ఏ పనిని వదిలేసి వెళ్ళిపోరు మీరు. అయితే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రం మీ జీవితంలో ఇష్టమైన వ్యక్తులు, ప్రేమికులు, భార్యాభర్తల మధ్య దూరం అవ్వడాలు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అయితే చాలాసార్లు మీకు ఇష్టమైనది దక్కకపోవడం వల్ల ఇంకా నాకు ఇది దక్కదేమో అని బాధపడడం, ఇలాంటివి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. అయితే దక్కదేమో అనే బాధతోటి కొన్ని వదిలేయడం వల్ల మీరు అనుకున్నది సాధించలేరు. కానీ మీరు అనుకున్నది దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు లేటుగా అనుకున్నది దక్కుతుంది. సాధారణంగా ఎవరితో కోపడరు, గొడవ పడరు, తిట్టరు. కానీ ఎవరైనా తిడితే మాత్రం తట్టుకోలేరు మీరు. మీకు ఆత్మాభిమానము, అలాగే మీ మీద సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువగా ఉంటాయి మీకు. అయితే సాధారణంగా ఎవరిని తొందరగా నమ్మరు, కానీ ఎవరినైనా నమ్మితే మాత్రం వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అప్పులు ఇస్తారు, సహాయం చేస్తారు, వాళ్ళ కోసం ఏదైనా సరే తెగిస్తారు. కానీ కొంతమంది మాత్రం మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో అహంకారం వల్ల కానీ, కోపం వల్ల కానీ మీ జీవితంలో చాలాసార్లు చాలా విషయాలు కోల్పోతారు మీరు. తప్పులు చేస్తారు, కొంతమందిని దూరం చేసుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీలో ఉండేటటువంటి తప్పును తెలుసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే కనుక మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారని చెప్పచ్చు. అయితే ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీరు. మీలో అనేక రకాల కోరికలు, అందులోనూ కామ కోరికలు విపరీతంగా ఉంటాయి.
వస్తుపరమైనటువంటి కామం ఎక్కువ ఉంటుంది. అంటే చూసిన వస్తువల్లా కొనాలనుకుంటారు మీరు. అలాగే ఇష్టమైన వస్తువు కొనుక్కోవడం కోసం అప్పులు చేసే అవసరం ఏదో కొనే ప్రయత్నం చేస్తుంటారు మీరు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. మీకు ఒకటి కన్నా ఎక్కువ గృహాలు, ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఉంటుంటాయి మీకు. సంతానం కూడా ఎక్కువగానే ఉంటుంది, బహు సంతానం, ఒకరికన్నా ఎక్కువ ఉంటారని చెప్పచ్చు. మీకు పొగడ్తలంటే విపరీతంగా ఇష్టం. అలాగే ఎవరైనా మెచ్చుకోవడం అంటే చాలా ఇష్టం, కీర్తి అంటే చాలా ఇష్టం, గౌరవం అంటే చాలా ఇష్టం, సంఘంలో గొప్ప పేరు తెచ్చుకోవడం చాలా ఇష్టం. అలాగే రాజకీయపరమైన నాయకులుగా ఎదగడం అంటే చాలా ఇష్టం, మేనేజ్మెంట్ చేసే వాళ్ళగా ఎదగడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఉన్న దాంట్లో ఒక స్థాయికి వెళ్ళాలనే కోరుకుంటుంది మీకు. అయితే మీరు చదువుకునే వాళ్ళకి బాగా సహాయం చేస్తారు. మీకు చదువు అంటే చాలా ఇష్టం, చదువు పట్ల ఆసక్తి, పుస్తకాలు చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు మీరు. కొత్త విషయాలు బాగా నేర్చుకుంటారు, కొత్త పుస్తకాలు బాగా చదువుతారు, ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు కొత్త విషయాల కోసం. అలాగే పరువుకి, మర్యాదకి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మీరు. మీకు ఒకరి కింద పని చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, మీరు ఏదో సాధించడానికి తపన పడుతూ ఉంటారు. అనేక రకాల కొత్త కొత్త పరిశోధనలు చేస్తారు మీరు. అలాగే మొక్కలు పెంచడం, కుక్క పిల్లల్ని పెంచడం, అలాగే గోవుల్ని పెంచడం, పశువుల్ని పెంచడం, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి మీకు. అయితే ఒక్కొక్కసారి మీరు చేసేటటువంటిది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పు చేసి బాధపడేటటువంటి లక్షణాలు మీలో ఉంటాయి. అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే మీ జీవితంలో చాలా తొందరగా గొప్ప స్థాయికి వెళ్తారు మీరు. అలాగే స్నేహానికి బాగా ప్రాధాన్యతనిస్తారు. మనసులో ఉండేటటువంటి బాధను స్నేహితులతో పంచుకుంటారు. స్నేహం కోసం ఏదైనా సరే చేయడానికి ప్రసిద్ధపడతారు మీరు. అయితే మీకు ప్రేమ వ్యవహారాలు బాగా ఎక్కువగా అనుకూలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడాలు, ప్రేమించిన వ్యక్తులతో సరదాగా తిరగడాలు, బాధలు చెప్పుకోవడాలు, కష్ట సుఖాలు పంచుకోవడాలు, చిన్నతనంలోనే ప్రేమ వ్యవహారాల్లో ఇముడీకృత అవ్వడాలు జరుగుతాయని చెప్పచ్చు. అయితే వివాహం విషయంలో మాత్రం మీ ప్రేమ వ్యవహారాల విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తినా వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా పెద్దలతో మాట్లాడి ఒప్పించుకుని వివాహం చేసుకునే ప్రయత్నం చేసుకోగలుగుతారు. అలాగే జాతకరీత్యా దశాధిపతుల యొక్క ప్రభావం చేత మొట్టమొదటి 25 సంవత్సరాల వరకు కూడా మీలో విపరీతమైనటువంటి ఆత్మశక్తి, ఆత్మస్థైర్యం, మనోధైర్యం బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే 44 సంవత్సరాల తర్వాత విదేశాల్లో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఒకవేళ 40 సంవత్సరాలలోపు విదేశాలు వెళ్ళినా కూడా గ్రీన్ కార్డులు కానీ లేదా పర్మనెంట్ కానీ అవకాశాలు కానీ వచ్చే అవకాశాలు 40 సంవత్సరాల వయసులో ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. చిన్నతనం నుంచి కూడా ధైర్య సాహసాలు బాగా కలిగి ఉంటారు. విజయం ఆసక్తి, ఆటంకాలు బాగా ఉంటారు. ఏదైనా సరే విజయం సాధించాలని తపన బాగా ఉంటుంది. ఆటల్లో, పోటీల్లో బాగా రాణిస్తారు వీళ్ళు. అలాగే 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు కూడా వీళ్ళకి బాగా ధనము, ధాన్యము, గృహ అవకాశాలు, వాహన అవకాశాలు, వివాహ సంతాన అవకాశాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. తొందరగా డబ్బు సంపాదిస్తారు వీళ్ళు. ఎక్కువ మందిలో గౌరవాన్ని పొందుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వీళ్ళకి. అలాగే మతపరమైనటువంటి విషయాల్లో బాగా పాల్గొంటారు. తీర్థయాత్రలు బాగా చేస్తారు. శ్రమ కోర్చి బాగా కష్టపడతారు. అధిక గుర్తింపు తెచ్చుకుంటారు వీళ్ళు. అయితే 50 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల లోపు కూడా వీళ్ళు గణిత, వ్యాకరణ, ఆర్థిక, రసాయన శాస్త్రాల్లో బాగా మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పరిశోధన విషయంలో బాగా పేరు తెచ్చుకోగలుగుతారు. ఆధ్యాత్మికతను పెంచుకోగలుగుతారు. భక్తిభావాన్ని పెంచుకోగలుగుతారు. అలాగే గొప్పగా ఆలోచించడం నేర్చుకుంటారు. వీళ్ళ జీవితంలో జీవిత స్థిరత్వాన్ని పొందేటటువంటి సంవత్సరాలని చెప్పచ్చు. అలాగే పవిత్ర గ్రంథాలు లాంటివి చదవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు వీళ్ళు సాధారణంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా వీళ్ళకి ప్రాణాపాయ పరిస్థితులు ఏవి ఉండవు. చిన్న చిన్న వాహన ప్రమాదాలు ఉన్నా కూడా వాటిని గురించి పెద్ద భయపడక్కర్లేదు. అలాగే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఆరోగ్యము వీటి పట్ల బాగా ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. అయితే నక్షత్రాధిపతి చంద్రుడైన కారణం చేత వీళ్ళు ధరించవలసినటువంటి రుద్రాక్ష 26 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ధరిస్తే వీళ్ళకి చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి మాల ముత్యాల మాల ధరిస్తే ఇంకా మంచిది. అలాగే మీరు పూజించవలసినటువంటి దేవత పార్వతీ అమ్మవారిని కానీ దుర్గాదేవిని కానీ పూజించడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి లోహం బంగారాన్ని ధరించడం మంచిది. అలాగే ధరించవలసినటువంటి రత్నం డైమండ్ కానీ ముత్యం కానీ ధరించడం మంచిది. మీరు చేయవలసినటువంటి దానము బియ్యాన్ని దానం చేస్తే చాలా మంచిది. అలాగే మీరు చేయించుకోవాల్సినటువంటి గ్రహ జపాలు చంద్రుడికి, శుక్రుడికి కూడా ఒకసారి జపం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. జపం బ్రాహ్మణ చేత చేయించుకుంటే బాగుంటుంది. అలాగే మీకు పనికొచ్చేటటువంటి తారాబల నక్షత్రాలు అంటే కనుక మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి ఈ నక్షత్రాలు మీకు బాగా పనికొస్తాయి. కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నా, ఈ నక్షత్రం వాళ్ళతోటి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినా, ఈ నక్షత్రాలలో శుభకార్యాలు ప్రారంభం చేసినా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు పనికి రాని తారాబల నక్షత్రాలు ఏమిటి అంటే కనుక ఆరుద్ర, పుష్యమి, మఖ, స్వాతి, అనురాధ, మూల, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని నక్షత్రాలు మీకు పనికి రాని తారాబల నక్షత్రాలు. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం కానీ,
పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు మంచిది కాదు. మీకు కలిసి వచ్చేటటువంటి వారము సోమవారం బాగా కలిసి వస్తుంది. మీరు శనివారం నాడు ఉపవాసం చేయడం లేదా నియమం చేయడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట దిక్కు తూర్పు దిక్కు బాగా పనిచేస్తుంది. వ్యాపారాలు చేయాలన్నా ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, 6 మీకు లక్కీ నెంబర్స్. మీకు ఆయుష్ ఎంత ఉంటుంది జీవితంలో అంటే కనుక ఈ నక్షత్రం 1వ పాదం వారైతే కనుక మీది 86 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం ఉంటుంది. రోహిణి నక్షత్రం 2వ పాదం వారు అనుకోండి మీకు 83 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం. మీది 3వ పాదం అనుకోండి 85 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం. మీది 4వ పాదం అనుకోండి మీకు 100 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం. అయితే ఆయుష్ ప్రమాణం విషయంలో ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటంటే ఇది నక్షత్రాన్ని బట్టి ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి ఆయుష్ ప్రమాణమే తప్ప ఇదే నిజమైనటువంటి ఖచ్చితమైన ఆయుష్ ప్రమాణం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీ జాతకంలో ఉండేటటువంటి లగ్నాన్ని బట్టి గ్రహ ప్రభావాలను బట్టి పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మీ పెద్దలు చేసిన పుణ్యాన్ని బట్టి మీకుండే పితృశాపాలను బట్టి కూడా ఈ యొక్క ఆయుష్ ప్రమాణం అనేటటువంటి మారుతుంది. కాబట్టి ఇది నక్షత్రాన్ని బట్టి చెప్పినటువంటి ఆయుష్ ప్రమాణం కాబట్టి ఆ రకంగా తీసుకోండి తప్ప ఏదో 83 ఏళ్ళకి చచ్చిపోతావా లేకపోతే 100 ఏళ్ళు బతికేస్తామా అని మాత్రం అనుకోకండి. అయితే ఈ విషయంగాను అయితే ప్రేక్షకులకు మరొక ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ నక్షత్రంలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ సంబంధించినటువంటి ఫలితాలు. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మేము చెప్పినటువంటి ఫలితాలు మీకు కనుక దగ్గరగా వస్తే కనుక దానికి సంబంధించిన విషయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. అలాగే అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని తెలియజేస్తూ స్వస్తి.